హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఒక్కొక్కసారి మనకి ఆకుకూరలన్నీ ఉండిపోతాయి కదండి. వాటితో ఏమైనా చేద్దామా అని అనిపిస్తుంది కదా. నాకు అలాగే ఆ రోజు ఆకుకూరలన్నీ ఇంట్లో ఉన్నాయి, ఏవైనా కమ్మగా చేసి పెడదాం అనుకునేసరికి ఒక రెసిపీ ఐడియా వచ్చింది. వెంటనే చేశాను. మీకు అది ఎలాగో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆకుకూరలన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే పెసరపప్పును కూడా కడిగి నానబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కచ్చపచ్చ దంచిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఒక్కసారి వేగించుకున్నాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటా చెక్క కూడా వేసుకొని కొంచెం అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆకుకూరలన్నీ వేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇంకా మీ దగ్గర ఏమైనా ఆకుకూరలు ఉన్నాయి యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మూత పెట్టుకొని కొంచెం ఆవిరి మీద ఉడుకుతుండగానే మన నానబెట్టిన పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కారం ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకొని దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే రెడీ అండి. వాటర్ ఏం వేయక్కర్లేదు, మూత పెడితే చాలండి. ఆవిరి మీదే అంత కూర అంతా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం అంతా తీయచ్చండి, కమ్మగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇలాగే నా వీడియోస్ అన్నీ చూడండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.